తాజాగా మద్యం కుంభకోణం విచారణ విషయంలో మరోసారి విజిల్ బ్లోయర్ విజయసాయిరెడ్డి ఏం చెప్పబోతున్నాడు అనే దాని గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో ట్విట్టర్లో రెట్టల రెడ్డిగా బోలెడంత పేరుంది ఈయనకు. అయితే ఇప్పుడు XYZలు అంతా ఎక్స్లోనే కదా ఫిక్స్ అయిపోయారు. సాయిరెడ్డి నర్మగర్భ మాటల్లో చాలా అర్థాలుంటాయి. రాజకీయ చదరంగంలో ఎవడి అంతరంగం ఏంటో చివరి వరకు ఎవ్వరికీ తెలియదు. ఏదేమైనా ఈ మధ్య మద్యం కుంభకోణం సినిమా స్క్రీన్ ప్లేకి మించి ఉత్కంఠ రేకెత్తిస్తుంది. సాధారణంగా సినిమాలో మొదట ఒక విలన్ ఉంటాడు, ఆ తర్వాత ఇంటర్వెల్కి ముందు ఇంకో విలన్ బయటపడతాడు. ఆడిని హీరో 4 పీకితే అసలు విలన్ ఫ్రీ క్లైమాక్స్లో బయటకు వస్తాడు. పోకిరి సినిమాలో దుబాయ్ నుంచి దిగిపడ్డ ప్రకాష్ రాజ్లాగా. అలాగే ఇప్పుడు జే గ్యాంగ్ కథలో అసలు లబ్ధిదారుడు ఎవరు? నిజానికి అంతిమ లబ్ధిదారుడా, లబ్ధిదారులా? అది కూడా సస్పెన్సే. ఈ హైడ్రామాలో సాయిరెడ్డి జగన్కి అనుకూలమా, ప్రతికూలమా? అది కూడా ఇప్పుడే చెప్పలేం. జగన్తో ఫోన్లో మాట్లాడాడు సాయిరెడ్డి అంటున్నారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ త్యాగం వెనక అసలు కారణాలు ఏమై ఉంటాయి? నిజంగా ఇద్దరు విడిపోయారా? విడిపోయినట్టు నటిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డిని దూరం పెట్టడం లేదా సాయిరెడ్డే దూరం జరగటం, ఈ రెండిట్లో ఏది నిజం? లేదంటే రెండూ నిజమేనా? ఢిల్లీలో సాయిరెడ్డి అవసరం జగన్కి నిజంగానే ఇప్పుడు ఉందా? మిథున్ రెడ్డి మేనేజ్ చేయలేకపోవటం నిజమేనా? ఈ కారణంగానే సాయిరెడ్డిని మళ్ళీ తన వద్దకు చేర్చుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ సినిమా ఏమంత చిన్నది కాదు. ఇది సింపుల్గా అంతిమ లబ్ధిదారులతో ముగిసే కథ అసలే కాదు. అంతులేని కథ. విచారణకి ఏళ్ళు పూళ్ళు పట్టొచ్చు, నత్తనడకను సాగొచ్చు, సంవత్సరాల తరబడి వాయిదాలు పడనూ వచ్చు. నా మట్టుకు నేను తీగలాగితే డొంక కదులుతుందని చాలాసార్లు చెప్పాను. కానీ అసలు తీగే తెగితే అది చూసాము. పరిటాల రవి హత్య తర్వాత ఎన్ని తీగలు తెగిపడ్డాయో. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఎన్నో తీగలు పుటుక్కుమన్నాయి. అందుకే ఇప్పుడు అంటున్నాను, తీగలు తెగుతున్నాయి కానీ డొంక కదలటం లేదు. 10 ఏళ్లుగా చిక్కడు దొరకడు సినిమా చూస్తూనే ఉన్నాం. చూసిందే చూసి ఎన్నిసార్లు చూస్తాం మళ్ళీ. మొన్న మధ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు అన్నాడు. ఏమని? కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ గురించి. అతను ఎవరి గురించి అలా అన్నాడో కాసేపు పక్కన పెడితే, అతని ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే అస్సలు రౌడీని వదిలేసి మా అలాంటి ఆకు రౌడీని పట్టుకుంటే ఏం లాభరా నాయనా అని బెంబేలు పడుతూ గగ్గోలు పెడుతున్నట్టుగా లేదు? పర్సులు కొట్టేవాడు పెద్ద పదవులు పెట్టే ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో ఉన్నాం మనం. ఇంతకంటే ఏం చెప్పుకోవాలి? రాజు రాణి జోకర్లు కలిసొస్తేనే లేకియర్లు, రంగురంగుల టోపీలు, రకరకాలుగా దోపిళ్ళు అన్నాడు ఓ సినీ కవి. అదండి ఇవాళ సంగతి. మరోసారి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, మీ JSR. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.